జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2026 సంవత్సరం మే మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన బలం. మీ యొక్క జాతకంలో గోచార వశాత్తు కూడా గురు సంబంధమైనటువంటి బలం చేకూరబోతుంది. గోచార వశాత్తు చూసిన మీనరాశి వారికి స్వక్షేత్రంలో జన్మరాశిలో ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఈ నెల 11వ తారీఖున ద్వితీయ స్థానం వాక్స్థానం, ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ధనస్థానంలో అంగారకుడి యొక్క స్థితిగతి మిమ్మల్ని సంపన్నులను చేసే అవకాశం ఉంది. ఎంతో కాలం తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ఆర్థికంగా మీ చేతికి డబ్బు అందుతుంది. సంపన్నులయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి పరిస్థితి కావాలని కోరుకుంటున్న మీకు రుణాలు మొత్తం కూడా తీరిపోవటంతో పాటు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే ద్వితీయ స్థానం వాక్స్థానంలోని అంగారకుడి యొక్క చర్యల వల్ల అతిగా ఆలోచించటం లేదా భావోద్వేగపూరితమైనటువంటి మాటల వల్ల బంధాలు సంబంధాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అంగారకుడు కుజుడేమో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలాన్ని చేకూరిస్తే భావోద్వేగపూరితమైనటువంటి చర్యల ద్వారా బంధాలని సంబంధాలని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇక చతుర్థ స్థానంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతితో పాటుగా శుక్ర భగవానుడు వెళుతూ ఉన్నటువంటి స్థితిగతిని అనుసరించి చూస్తే స్వగృహానికి సంబంధించిన ఆలోచనలు లేదా కొత్త గృహం, గృహోపకరణాలు కొనడం, ఇంటికి సంబంధించినటువంటి కొన్ని రకాలైన వస్తువులు, ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి సువర్ణ ఆభరణాలు, వస్త్రాలు, ఇతరత్ర కొన్ని రకాలైనటువంటి వస్తువులు లభించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకించి మిథున రాశిలో రవి బుధుల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత జీవన గమనంలో ఒక నిశ్చితగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భవిష్యత్తుకు ఢోకా లేనటువంటి పరిస్థితులు కొన్ని మన కళ్ళ ముందు కనిపించేటువంటి అవకాశం ఉంది. భావోద్వేగపూరితమైనటువంటి చర్యలను నియంత్రించుకోగలిగితే సంపన్నులయ్యేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శనిలో కూడా మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. పై అధికారుల యొక్క అనుకూలత చేత, మీకున్నటువంటి స్వేచ్ఛ చేత అద్వితీయమైనటువంటి పనితీరును మీరు చేసేటువంటి అవకాశం, ఆ పనితీరు కనిపించడం కారణంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ బాగుంటుంది. మీ వ్యాపారంలో విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి లాభాలు రావటం, అవి కూడా ద్విగుణీకృతం అవటం, వ్యాపారాన్ని మళ్ళీ కొత్త చోటకి ఏర్పాటు చేయటం, ఈ వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ కారణంగా ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. భగవంతుడు కాలం ఎన్నో సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి కష్టానికి ఒక్కసారి ఫలితాన్ని అందజేసినట్టుగా ఎక్కడ నుండో మీకు
ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించి లేదా పెద్దల నుండి మీకు సంప్రాప్తించిన ఆస్తి అమ్మకం కొనుగోలు ద్వారా విశేషవంతమైనటువంటి ధనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. విందులు వినోదాలతో పాటు దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొదట్లో ఆటంకాలు సంభవించిన సమీపమైన భవిష్యత్తులో మంచి ప్రజాదరణ కలిగినటువంటి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించటం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తించే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను హనుమ, ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయటం, సుందరకాండని పారాయణ చేయటం, ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని నువ్వుల నూనెతో మర్దన చేయించి గంగ సింధూరం లేదా చందనంతో అలంకరణ చేయించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. నాగవల్లి దళాలు లేదా కదలి అర్చన విశేషవంతమైనటువంటి సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమవుతుంది. ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల మానసికమైనటువంటి రుగ్మతలు, భావోద్వేగాలు తగ్గిపోవడంతో పాటు ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం, గ్రహగతుల్ని, గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ గవ్వ ప్రశ్న ఆధారంగా ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రాథమికంగా మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. గోచార వశాత్తు తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తోంది. అనుకున్నవి జరగట్లేదు అన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి మీకు ప్రత్యేకించి మీ జాతకంలో ఒక గొప్ప యోగం ఏర్పడబోతుంది. రవి, బుధ సంబంధమైనటువంటి అనుగ్రహమైనటువంటి గ్రహగతుల కారణంగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు మేషరాశి వారికి మనం చూడొచ్చు. ఎంతో కాలంగా పూర్తవునటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ విలువలు పెరుగుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సానుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య తగువులు అవ్వచ్చు, జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మీరు తీసుకునేటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు
కొంతమందితో ఉన్నటువంటి శత్రుత్వం లేదా మిత్రత్వం కొంతమంది వ్యక్తులకి జీవిత పర్యంతం కూడా ఇక దూరంగా ఉండడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే కొంతమంది వ్యక్తుల్ని ఎవరినైతే మన జీవితంలో ఉండకూడదు అనుకుంటామో లేదా ఎవరితోనైతే శాశ్వత శత్రుత్వం ఉంటుందో వాళ్ళతో అన్ని రకాలుగా మీరు మానసికంగా సమన్వయం అయిపోయి కొంతమంది వ్యక్తుల్ని మీ యొక్క మనసు నుండి జీవితం నుండి పూర్తిగా దూరం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైనటువంటి సంఘర్షణలు ఉన్నప్పటికీ కూడా మే 15వ తారీఖు తర్వాత తీవ్రమైనటువంటి కాన్ఫిడెన్స్ రావటం, అంగారకుడి యొక్క స్థితిగతుల వల్ల నన్ను మించినటువంటి వారు లేరేమో, పరిస్థితులన్నీ కూడా నాకు చాలా అనుకూలవంతంగా ఉన్నాయనేటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి ఆత్మీయులని, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అత్యుత్సాహం వల్ల అతిగా ఆలోచించి ధైర్యం సాహసంతో కూడినటువంటి నిర్ణయాల వల్ల మీరు మాట్లాడేటువంటి సంభాషణ కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఒకవైపు వస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అనుకూలవంతంగా ఉంటూ ఉంటాయి. అయితే రహస్య మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కొంతమంది బయట వ్యక్తుల యొక్క కారణంగా మీ వివాహ జీవితం, కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఎవరు చెప్పినా వినకుండా ఒంటెద్దు పోకడతో మీరు ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో కొన్ని అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల మాత్రం జాగ్రత్త వహించటం చెప్పదగినటువంటి సూచన. పదోన్నతి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒక్కసారిగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విలువలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు యుగదాయకమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యుగదాయకంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం. ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటు చాలా ఉన్నతమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో మీరు ప్రవేశం పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యుగదాయకమైనటువంటి ఫలితం ఉంది. వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యేకించి ఏలినాటి శనిలో కూడా ప్రత్యేకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి పరచుకోవడానికి కాను విశేషవంతమైనటువంటి కాలభైరవ స్వామి వారిని ఉపాసన చేయటం, కాలభైరవ రక్షణ మెడలో ధరింపచేసుకోవటం, విశేషించి కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉంటే యోగదాయకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. అనునిత్యం కూడా తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని చేయండి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో నరఘోష, నరదిష్టి, నరపీడలు తీవ్రతరంగా ఉన్నా కూడా తగ్గిపోతాయి. వేగవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను మీరు పొందుతారు. ఎంతో కాలంగా పూర్తవనటువంటి పనులు పూర్తవుతాయి. శత్రువుల మీద ఆధిక్యాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరం అవ్వటం, శత్రువుల మీద పైచేయి సాధించటం యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన గమనం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.
మరిన్ని వీడియోలు చూడడానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.